స్తోత్రమయ్యా, 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 స్తుతి స్తుతి స్తోత్రం. దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, మీ ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం అయ్యా. ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం, దయగల దేవా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మా పక్షంలో ఉన్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. శక్తిమంతుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రము తండ్రి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు అచిరీతిగా ఇదిగో తండ్రి, ఈ నవంబర్ మాసం 25వ తారీఖునైన తండ్రి, ఈ మొదటి ఉదయకాల దినమునైన ప్రభు వేకువజామున క్రిస్మస్ ఆరాధనలు తండ్రి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉండగా తద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రీతిగా మా మందిరంలో కూడా నేను తండ్రి ఈ ఉదయకాలపు ప్రార్థన జరిగించాలని గడిచిన దినం మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ప్రేరణ బట్టి మీకు స్తోత్రాలు. తద్వారానైనా ప్రభా, ఈ యొక్క ప్రార్థన తండ్రి జరగటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, క్రీస్తు నా కొరకు పుట్టి ఉన్నాడు అన్నది మేము జ్ఞాపకం చేసుకుని మీరు కృపద ఇచ్చేయండి తండ్రి. మేమందరం నాయన తండ్రి ఈ యొక్క క్రిస్మస్ పండుగనైనా తండ్రి దినమున ఇటు రీతిగా ముందుగానే నైనా ప్రభా ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఇదిగో తండ్రి మీ యొక్క పుట్టుకలో ఉన్నటువంటి గుణగణాలు మేము ఎదిగేటువంటి గొప్ప జ్ఞానము మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన అంతటిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడబడుతుంది ప్రభువుని మనం పడతాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమవు, భయము లేదు మనకిలలో, జయము జయము జయమవు, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొర్రెలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొర్రెలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో. జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించిన దివిలో, జయనా
ప్రతిధ్వనించెనా దివిలో, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి రీతిగా ఈ నవంబర్ 25వ మాసము ఉదయకాలము నుంచి డిసెంబర్ 25వ మాసం అనగా క్రిస్మస్ పండుగ దినము వరకు ప్రపంచంలో అనేకమైన దేశాలు దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటూ ఉండగా అటు కృప దేవుడు మనకు కూడా దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణగణాలు మనం తెలుసుకుంటూ, ఆయన మన కొరకు చేసిన కార్యములు మనము తెలుసుకుంటూ, ఈ లోకంలో దేవుని యొక్క కుమారుడుగా ఉండేటువంటి ధన్యత దేవుని యొక్క బిడలుగా మనము పొందుకునేటువంటి ఆ కృప దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందేశము ఈ దినమున నవంబర్ 25వ తారీఖు నా దేవుని యొక్క మాటలు మనం చూడగలిగితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవదూత గొర్రెల కాపరికి ప్రత్యక్షమయ్యి మీరు భయపడమాకండి. ఎందుకంటే గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే భయపడుచు ఉన్నారు. ఏమవుతుంది ఏందనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగినది ఏమిటి అని మనం చూస్తూ ఉంటే భయము నుంచి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భయపడకుడి. పరిశుద్ధ లేఖనంలో భయపడకునేటువంటి మాట 366 సార్లు వ్రాయబడి ఉన్నది. లీప్ ఇయర్గా ఒక్కొక్క దినములో ఫిబ్రవరి మాసంలో 29వ తారీఖు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం ద్వారా అభయం వచ్చింది, అనగా భయం పోయింది, ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషికి మరణ భయం ఉంది. మీరు గమనించినట్టయితే ఎవరైనా బాగున్న వాళ్ళని మీరు కొద్ది దినాల్లో మరణిస్తారనేటువంటి ఒక మాట చెప్పి చూడండి. ఆ తర్వాత వారి రియాక్షన్ ఒకసారి చూడండి. అవునా కదా? అయితే యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగినది మన భయములు దేవుడు తొలగించాడు. దేవుని యొక్క బిడలుగా ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చున్నాడు. ప్రాముఖ్యంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడండి. మనం అనుకోవచ్చు సర్వసాధారణంగా ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కదా, అందరూ పరిశుద్ధులు అవుదురుగాక అని ఒక మాట అంటే పరిశుద్ధులు అయిపోతాంగా, లేకపోతే అందరూ ఆ పరలోక రాజ్యములో నాతో ఉండుదురుగాక అంటే పరలోక రాజ్యములో ఉంటాంగా. కానీ దేవుని యొక్క కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు ఆయన తూచా తప్పకుండా పాటిస్తూ మనల్ని కూడా పాటించాలనేటువంటి ఆ నడిపింపు ప్రభు మనకు దయచేశాడండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తూ ఉంటే ఈ భయం నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఈ మాట మనకి సూటిగా తెలియపరుస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు ఆయను. హల్లెలూయా. మనము రక్త మాంసములు కలిగి ఉన్నాం.
మనము పాపములో ఉన్నాం, మనము వేదనలో ఉన్నాం, మనం భయంకరమైనటువంటి లోకపు ఊబిలో నిండి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వారై వచ్చారండి. ఈనాడు మనం చూస్తూ ఉంటే మనుషుల్ని దేవులుగా అనుకుంటున్నారు, మనుషుల్ని దేవుడుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి, దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడండి. ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే దేవుని ప్రేమకి మనం కొలత వేయలేం. దేవుని ప్రేమని నా పక్షాన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ ఆలోచన కూడా మనం వేయలేం. అయినప్పటికీ మన భయం నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడన్నది మనం నిత్యము జ్ఞాపకము చేసుకునే వారమై ఉండాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఈరోజు ఏం తినాలన్నది జ్ఞాపకం చేసుకుంటాం, అవునా? నేనేం తిన్నామన్నది భలే చెప్పుకుంటా ఉంటాం, వెరైటీగా తింటా ఉంటే. ఏదైనా ప్రాంతాలు పోయి చక్కగా అక్కడ ఏదైనా చూసి వస్తే, అబ్బా నేను అక్కడికి వెళ్ళాను చూసి వచ్చానని నాకు చూడ రమారమి ఒక నెల దాకా కూడా ఆపదనుకుంటా, ఆపం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేసిన కార్యములు నీవు నిత్యము జ్ఞాపకము చేసుకోగలిగితే నీవు దేవుని యొక్క అడుగు జాడలో నడిచేటువంటి అనుభవం నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరి భయములు దేవుడు తొలగించాడండి. మనందరిని దేవుడు ప్రేమించాడు కనుక ఈ లోకానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన వల్లే ఈ లోకంలో ఆయన జీవించాడు, బాధించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, సిగ్గుపరచబడ్డాడు. అయినప్పటికీ మనల్ని ఏ రీతిగా జీవించాలో మనకి మాదిరిగా దేవుడు ఈ లోకంలో జీవించి ఆయన పునరుద్ధానుడై ఇప్పుడు మన కొరకు ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగా నా బిడ్డల భయములు నేను తొలగించాను కదా, వారు ధైర్యముగా ఉండాలి, వారు దేవుని కృపలో ఉండాలి, వారు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. నిత్యము ఇప్పటికీ దేవుడు చూస్తూనే మన పక్షాన ఉంటున్నాడు. అయితే పరిశుద్ధ లేఖంలో యేసు ప్రభు పుట్టుకలో భయపడకూడనే స్వరము ఎవరితో చెప్పాడు అన్నది మనం చూడగలిగితే మొదటగా కాపరులతో దేవుడు చెప్పి ఉన్నాడు. అందుకంటే ముందు మరియతో దేవుడు చెప్పి ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. మరియా ఆమె ఆ మాటకు బహుగా కింద 30 చదువుకుందామండి. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడ మరియతో దేవదూత తెలియపరుస్తున్నటువంటి సంభాషణ జరుగుతూ ఉంది. ఏమంటుంది దేవదూత? మరియా మరియా, నీవు భయపడమాక, నీ గర్భమున యేసుక్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నారు, నీవు ధైర్యముగా ఉండు, నీవు పరిశుద్ధాత్మతో నింపబడు, దేవుని యొక్క కృప గణగణాలు నీవు కలిగి ఉన్నావు గనుక దేవుడు నిన్ను చూస్ చేసుకున్నటువంటి మాట తెలియపరుస్తూ ఉంటుందండి. ప్రియులారా, మనం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, దేవుడు మనల్ని బలపరుస్తూ, దేవుడు మనల్ని తన ఉన్నతమైనటువంటి ఆలోచనలో నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఇది నిజమేనా, ఇది జరిగిద్దా అని ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు మటుకి ఏది చేయాలనుకుంటున్నాడో అది మన పక్షాన చేయును గాక. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. అందుకని మరియతో భయపడమాక, దేవుని వల్ల నీవు కృప పొందితివని తెలియపరిచాడండి. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుని కృపను పొందుకోవటానికి ఆరాటపడే అనుభవం మనం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? మనుషుల యొక్క మన్నలను పొందుకోవటానికి ఆరాటపడుతూ ఉంటాం, లేకపోతే వేరే చేయడానికి ఆరాటపడుతూ ఉంటాం. ఆ రోజు మరియ దేవదూతను చూసి భయపడుతున్నప్పుడు నీవు దేవుని వలన కృప పొందుకున్నావమ్మా, అందుకని దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. మనం గమనించగలిగితే ఆనాడు చాలామంది మనుషులు, స్త్రీలు ఉన్నారు,
కానీ మరియనే దేవుడు చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమెలో పరిశుద్ధత కలిగి ఉంది, ఆమె యథార్థత కలిగి ఉంది, ఆయన ప్రభువుని సేవిస్తుంది, ఆరాధిస్తుంది, గణపరుస్తుంది, మహిమపరుస్తుంది. కనుకనే ఆ దేవుడు మరియని చూస్ చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నామండి. మరియమ్మను బట్టి మనం గమనించాల్సిందంటే మనము కూడా ఆ క్రియలు కనపడే వారంగా, అంటే ఆ స్వభావం, పరిశుద్ధత, నీతి, యథార్థత, మాట, దేవుని కృపను పొందుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలన్నది జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా కాపురులతో దేవుడు తెలియపరిచాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే దూత భయపడకుడి, కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. చదవండి ఇంకా కంటిన్యూషన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. చాలు, ఇప్పుడు మన కొరకు దేవుడు పుట్టి ముందుగానే ఉన్నాడండి. ప్రియులారా, కాపురులతో దేవుడు కాపురులతో దేవుని దూత తెలియపరుచినటువంటి మాట, భయపడకుడి, సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ఏది సంతోషం అంటే ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండటమే సంతోషం, మన పాపాలు విడిపించబడటమే సంతోషం, మనకు విమోచన మార్గము పొందుకోవటమే సంతోషమండి. ఆనాడు కాపురులు కూడా ఒక్కసారిగా మెరుపులు వచ్చి ఒక్కసారి ఇది జరుగుతూ ఉంటే ఏమైంది, మనం ఇంకా నాశనం అయిపోతున్నాం, మనల్ని ఎవరు కాపాడుతారు ఏందని భయపడతా ఉన్నప్పుడు దేవదూత వారికి తెలియపరిచింది, భయపడకుడి, సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడండి. ప్రియులారా, ఎంత ధన్యత వాళ్ళు చేసుకున్నారు. పొద్దున్నే ఆ తెల్లవారుజామునే ఆ గొర్రెల కాపురులు ఎంత ధన్యత చేసుకుని ఉన్నారు, అవునా కదా. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను చూడు, ప్రభువా నాయన ప్రభువా నేను నిన్ను చూసే కృపద ఇచ్చే అంటూ ఉంటారు. కానీ కొంతమందికి అలా జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. వారి పరిశుద్ధతను బట్టి, వారి వ్యక్తిగత జీవితాలను బట్టి ఉంటాయి. కనుక కాపరులతో భయపడకూడనేటువంటి మాట తెలియపరచడండి. ఈ మాట మనం ఎందుకు తెలియపరుచుకుంటున్నాం అంటే మనలో ఉన్న భయమును దేవుడు తొలగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసోపుతో దేవుని దూత తెలియపరిచిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదువుదామా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. యోసేపు భయపడుతున్నాడు, ఎందుకంటే యోసేపుకి మరియమ్మకి నిశ్చితార్థం జరిగింది. వివాహము చేసుకోవటానికి జరగవలసినటువంటి ముందు నిశ్చితార్థమే జరిగింది, కానీ వారి వివాహం జరగల. అయ్యో ఇదేంది, నేను నిశ్చితార్థం చేసుకున్నానే, ఈమె గర్భం ధరించడం ఏంది, ఇప్పుడు నేను ఈ మాట బయటికి చెబితే ఆమెను నిందిస్తారేమో, దూషిస్తారేమో, చంపుతారేమో ఆలోచన కలిగి ఆయనలో ఆయన తపన పడుతూ ఉన్నాడండి. అంటే భయపడుతూ ఉన్నాడు. ఈ బాధ ఏంది, ఈ సమస్య ఏంది, ఈ ఇబ్బంది ఏందని యోసేపు గారు బాధపడుతూ ఉన్న సందర్భంలో దేవుని దూత సూటిగా ఆ యోసేపుతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. దావీదు కుమారుడైనటువంటి యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నీవు భయపడమాకనేటువంటి మాట సూటిగా తెలియపరుస్తూ ఇంకేమంటుందామా, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినదని పరిశుద్ధాత్మ వలన కలిగెను. అది పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యము, నీవు భయపడాల్సినటువంటి పని లేదన్నప్పుడు చిత్తగించుమని ఆయన ఆ దేవదూతతో తెలిసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటామన్నాను. ప్రియులారా, ఆనాడు మరియకు ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించాడు, కాపరులకు ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించాడు, యోసేపుకు ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించాడు. ఈనాడు మనలో ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. మనల్ని దేవుడు ధైర్యపరచును గాక.
ఈ క్రిస్మస్ దినాల్లో ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన కుమారుడుగా నేను ఈ లోకములో ఉన్నాను, నా కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే ప్రభు నలుగుగొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నన్ను దేవుడు పునరుద్ధానపు శక్తిని దయచేయడానికే ఆయన పునరుద్ధానుడై అనేటువంటి ఆ గొప్ప సంకల్పాన్ని మనం నిత్యము జ్ఞాపకము చేసుకొని మన భయములన్నిటి నుంచి మనకి దేవుడు విమోచన దయచేయును గాక, విడుదల దయచేయును గాక. అయితే ఎందుకు భయపడకూడదు అన్నది మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటమే భయము నుంచి విడుదల దయచేయటానికి, పాపము నుంచి విడుదల, విమోచన, ఆయన కృప, ఆయన ప్రేమను తెలియపరచడానికి దేవుడు వచ్చాడు. అయితే ఎందుకు భయపడకూడదంటే మొదటి మాట, ఆయన తోడై ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రక్షించేదను. చదవండి. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాడు. ఆయన దేనికి ఆజ్ఞిస్తాడంట? తూర్పుకి ఆజ్ఞిస్తాడు, పడమటికి ఆజ్ఞిస్తాడు, ఉత్తరానికి ఆజ్ఞిస్తాడు, దక్షిణానికి ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకంటే సర్వము ఆయనే సృష్టించి ఉన్నాడు, సర్వము ఆయనే నిర్మించి ఉన్నాడు, సర్వము ఆయనే చేసి ఉన్నవాడికి సర్వము లోనై ఉంటాయండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయ్యో నాకు జ్వరం వచ్చిందనే భయం, అయ్యో నాకు బాధ వచ్చిందనే భయం, అయ్యో మా కుటుంబంలో ఏంది ఇలా జరిగిందనే భయంలో చాలామంది కలిగి ఉంటారు. దేవుడు నీతో ఉన్నాడంటే నీకున్న భయమును దేవుడు తొలగించును గాక. అయితే ఆయన తోడై ఉండేటువంటి ఆ జీవితం మనం కలిగి ఉండటానికి ప్రయాసము పడాలండి. దేవుడు ఎవరితో ఉంటాడు? ఆయన చిత్తాన్ని జరిగించు వారితో దేవుడు ఉంటాడు. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమని పొందుకునే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే అబ్రహాముని దేవుడు తెలియపరిచినటువంటి మాట, నీ సంతతిని ఇసుక రేణుల కంటే విస్తారముగా నేను ఆశీర్వదిస్తాననే మాట ఎందుకు తెలియపరచాడంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు గనక. పిల్లల మనం కూడా మన తోడు ఎవరు అంటే మా బంధువులు ఉన్నారండి మాకు తోడు. ఏదైనా గొడవ అయితే 100 మంది లారీ చేసుకుని వస్తారండి. ఎందుకు? స్టేషన్ చుట్టూ దొరకదని తప్పితే దేనికి పనికిరాదు. నీ పక్షాన ఎవరున్నారంటే వెంటనే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ మాట చెప్పే భయం, ఆ మాట చెప్పే ధైర్యం నీవు కలిగి ఉంటే నీ మాటని దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే విమోచన కలిగించాడు కనుక మనం భయపడకూడదు. అంటే మన పాపాలు తీసివేశాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, మనల్ని ఆయన బిడ్డలుగా మార్చాడు. మన పక్షాన దేవుడు ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనం భయపడటానికి వీలు లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. మనమందరం దేవుని సొత్తు అయి ఉన్నాం, మనమందరం దేవుని బిడ్డలమై ఉన్నామండి. ఎంత చక్కని మాట దేవుడు తెలియపరిచాడు యాకోబుతో, నీవు నా సొత్తు అన్నాడండి. ఆయన సొత్తు అయినటువంటి మనం ఆయన ఇష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంటున్నామా? ఆయన సొత్తు అయినటువంటి మనము ఆయన యొక్క ఆలోచన మనం కలిగి ఉంటున్నామా లేదని ప్రశ్నించుకోవాలండి. అందుకనే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను రక్షించి ఉన్నాను,
నేను నీ పాపములు తీసి ఉన్నానని తెలియపరుచున్నాడండి. నిజమే కదా. దేవుడే గనక ఈ లోకానికి రాకపోతే మన పాపాల నుంచి మనకి విడుదల అనేది లేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించకపోతే మనకి విమోచన అనేది లేదండి. ప్రియులరా, విమోచన కలిగించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎందుకు నీవు భయపడకూడదంటే నీ పాపములన్నీ దేవుడు తీసివేశాడండి. హల్లెలూయా. నీ పాపములన్నీ దేవుడు కడిగి వేశాడు. ఎలాగా? ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో నీ పాపములు కడిగి వేశాడు. అయితే నిన్ను కూడా దేవుడు ఒకటి అడుగుతున్నాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. ప్రియులారా, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఫలానా 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 అని దేవుడు ఎన్నిక చేసుకున్నాడండి మనల్ని. ఎంత ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా మనం చూస్తే సహాయము చేస్తున్నాడు కనుక మనం భయపడకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడు నాకు? అవునా కదా. ఏం చేశాడు నాకు దేవుడు? ఏం చేయలేదు. మంచి ఆరోగ్యం నీకు ఇచ్చాడు. నువ్వు కొన్ని వేల కోట్లతో కూడా కొనుక్కునేటువంటి అవయవములు దేవుడు మనకి దయచేశాడండి. కన్ను ఎన్ని కోట్లు పట్టిద్ది? కిడ్నీ ఎన్ని లక్షలు? లివర్ ఎన్ని లక్షలు? బాడీలో ఉన్నటువంటి అవయవములు మనం జ్ఞాపకం ఒకసారి ఆలోచన చేస్తే అసలు మన బాడీయే కొన్ని కోట్లతో సమానం. ఈ కోట్లతో ఉన్నటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చి నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి సమస్తం ఇస్తే నువ్వేం చేసావయ్యా నాకు? ఒక్కసారిగా గుండె ఆగిపోతే ఏంది పరిస్థితి? గుండె నిట్ట పట్టుకున్నాడు అనుకోండి దేవుడు, ఇంకేముంది, ఇంకా అడగటానికి కూడా ఏమీ లేదండి. ప్రియులారా, కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఈ దేహాన్ని ప్రభు కొరకు పని చేయుట ప్రభు కొరకు పని చేయించే రీతిగా ఈ దేహాన్ని దేవుడు మలచును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 1:13 అండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసిదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఒక మాట అక్కడ వాగ్దానం ఏంటంటే నేను నీకు సహాయం చేస్తానని ఆ ధైర్యపరచడానికి నీ కుడి చేతిని పట్టుకున్నానని తెలియపరచానండి. ఈనాడు దేవుడు కుడి చేతిని పట్టుకుందామని చూస్తూ ఉంటే మనం చెయ్యి ప్రార్థనకి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి, మహిమపరచాలంటే కుడి చేయి ప్రభు దమ్మ నా సన్నిధికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే వస్తున్నా ఉండు ప్రభా, నీళ్ళు బట్టి వస్తా, లేకపోతే కొంచెం కూర ఉండి వస్తా, లేకపోతే పిల్లల్ని రెడీ చేసి వస్తా, లేకపోతే నేను రెడీ అయ్యి వస్తా అంటే ఇక మనం ఆలోచన చేస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. కనుక ఆయన సహాయము చేయు దేవుడై ఉన్నాడు. ఎప్పటికీ దేవుడు మన పక్షాన సహాయము చేస్తున్నాడు కనుకనే మన జీవితాలు ముందుకు వెళుతున్నాయి, మన దినములు ముందుకు వెళుతున్నాయి. ప్రతి బంధకాలు, ప్రతి శోధనలు, ప్రతి వేదనలు దేవుని సహాయం ద్వారా వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడండి. హల్లెలూయా. కనుక నీ భయమును తొలగించి దేవుడు నీకు సహాయం చేయడానికి నీ కుడి చేతిని పట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పటికైనా ఇద్దామా దేవుని కుడి చేయి? ఇవ్వాలి. ఆయన అడుగు జాడలో మనం నడిస్తే, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞకు మనం లోబడితే ఆ జీవితము చెప్పసక్యము కానీ ఆనందముతో పరిశుద్ధాత్ముడు నింపి నడిపించును గాక. హల్లెలూయా. 4వ పాయింట్, ఆయన మనకు దేవుడు గనక మన భయాలను ఆయన తొలగిస్తాడండి. ఇదే యెషయా గ్రంథం 41:10 చదువుతారా? 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఆయన హస్తాలతో మనల్ని ఆదుకుంటాడంటండి, కౌగిలించుకుంటాడండి. ఈనాడు ప్రభువుకి సమీపంగా ఉన్నామనుకుంటున్నాం కానీ ఎంతో దూరంగా ఆయనకు ఉంటున్నామండి. ప్రభుతో మనం ఉన్నాం, ప్రభువు నా తోడు ఉన్నాడు, ప్రభువు నా పక్షాన ఉన్నాడు అనుకుంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో మన ఆశలు, ఆలోచనలు, తలంపులను బట్టి ఆయన దూరంగానే మనం ఉంచుతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎప్పటికైనా ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనం ఆశ్రయించగలిగితే,
ఆయన దక్షిణ హస్తములో మనం ఆదుకొనగలిగితే ఏటి నుంచి మనల్ని తొలగిస్తాడు. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు దిగులు అవసరంలా, భయం అవసరంలా, జడియవలసినటువంటి పని లేదండి. అందుకనే పరిశుద్ధాత్ముడు తెలియపరిచినటువంటి మాట, ఆయన మనకు దేవుడై ఉన్నాడు గనుక మన చింతలు, బాధలు, సమస్యలు మొత్తము దేవుడే తీసివేసి మనల్ని దేవుడు భయము నుంచి ధైర్యపరచును గాక. ఆమేన్. చివరి మాట, 5వ మాట, దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడకూడదండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై గ్రంథము 755 అనుకుంటా పేజ్ నెంబర్. హగ్గై గ్రంథము 2వ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 700 వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. చదవండి. మీ మధ్యనున్నది కనుక భయపడకుడి. చాలండి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన జ్ఞాపకము చేసుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఉన్నది కనుక భయపడకుడి. దేవుని ఆత్మని మన మధ్య ఉండేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉండాలండి. అవునా కదా? దేవుని ఆత్మ మన మధ్య ఉండాలంటే మనం ఏం చేయాలి? టీవీ చూస్తూ ఉంటే సరిపోయిద్దా? ముచ్చటాడుకుంటే సరిపోయిద్దా? వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటే సరిపోయిద్దా? దేవుని ఆత్మ మన మధ్య ఉండాలంటే దేవుని నామాన్ని కొనియాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, గణపరచాలి. దేవా నీవే సమస్తమని ఆయనకి విన్నవించుకునేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మ చేత మనం నింపబడితే ఈ లోకంలో ఏం జరుగుతున్నా మనకి ఏ బాధ ఉండదండి, ఏ భయము ఉండదు. కనుక దేవుని ఆత్మ చేత నింపబడటానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధాత్ముడు ఈ క్రిస్మస్ దినాల్లో ఈ నవంబర్ మాసం 25వ తారీఖునే సూటిగా మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రభు మనకు తోడై ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. మన భయములు దేవుడు తొలగించాడని తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన తోడుని మనం కలిగి ఉందాం, ఆయన సహాయాన్ని మనం పొందుకుందాం. ఆయన మన దేవుడై ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడటానికి వీలు లేదు. దేవుని ఆత్మ మన మధ్య ఉండేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మన మధ్య ఉండేటువంటి ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మన మధ్య ఉండేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకునేటువంటి ఆ నడిపింపు మనం కలిగి ఉండగలిగితే పరలోక రాజ్యాన్ని చేర్చగలిగేటువంటి ఆ యొక్క సిద్ధపాటు మనం కలిగి ఉంటే అట్టి వారి పక్షాన పరిశుద్ధాత్ముడు ఉండును గాక. హల్లెలూయా. కనుక ప్రతి భయం నుంచి దేవుడు విడిపించాలని దేవుడు తెలియపరిచాడు. అయితే ఎవరు భయపడతారంటే పాపం చేసేవాళ్ళు భయపడతారు. కీర్తనల 14:4 తర్వాత చూసుకోండి. రెండవదిగా హృదయమందు దోషారోపణ ఉన్నవారు భయపడతారు. 1 యోహాను 3:21. మూడవదిగా దేవుని యందు నిలిచి ఉండని వారు భయపడతారు. 1 యోహాను 2:28. కనుక ఒకసారి మనం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవగలిగితే, చివరగా లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవగలిగితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఈ మాట చెబుతారా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరలా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరొకసారి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం పుట్టి ఉన్నాడు?
మన కొరకే, నా కొరకే దేవుడు పుట్టాడు, నా కొరకే దేవుడు వచ్చాడు, నా కొరకే ఆయన వచ్చాడు. ఎందుకంటే నన్ను ఆయనతో పాటు పరలోక రాజ్యము తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో అపవాది ఉచ్చు, అపవాది ఆలోచన, అపవాది నడవడికలు నేను కలిగి ఉండకుండా దేవుని యొక్క గుణగణాలు కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని యొక్క ఆలోచన కలిగి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నేను ఎదగాలనేటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉండగలిగితే నీ కొరకే దేవుడు వచ్చాడు, నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. నీ బాధలు, నీ సమస్యలు దేవుడు తొలగించి నీకు సహాయము చేయటానికి ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము నిన్ను కాపాడుతుంది, బలపరుస్తుంది అన్నది జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను హత్తుకొని వాడై ఉన్నాడండి. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశంలో మనం గమనించాల్సిందంటే ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగింది ఏంటంటే మానవాళికి ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించి అట్ ద సేమ్ టైం ధైర్యపరిచి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు మనందరికీ తెలియపరిచాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడులో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, జీవము కలిగిన దేవ, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నవంబర్ మాసం 25వ తారీఖున అయినా ప్రభా, ఈ ఉదయకాలమున క్రిస్మస్ ఆరాధనలాగా మొదటి సందేశాన్ని మీరు మాతో పంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మరియమ్మతో మీరు మాట్లాడినటువంటి భయమును తొలగించారు. గొల్లలు భయపడుతుండగా వారి భయమును తొలగించారు. మీ యొక్క దేవదూత చేత యోసేపు యొక్క నిందని, అవమానాలని, భయమును మీరు తొలగించున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు ధైర్యముగా ఉండాలి, మీరు భయపడకూడదని ఈ దినమున మాతో మీరు సెలవు ఇచ్చున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, దేవుడు ఆయన తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నాడన్నది మాకు నిత్యము జ్ఞాపకం చేయండి. మీరు మాకు సహాయం చేయువారై ఉన్నారన్నది జ్ఞాపకం చేయండి. మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి విమోచన ఆయన తండ్రి దయచేశాడన్నది జ్ఞాపకం చేయండి. ఇదిగో మీరు మా దేవుడై ఉన్నాడన్నది మాకు జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ఆత్మ మా మధ్య ఉన్నదనేటువంటి ఆలోచన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధనలైనా ప్రభా, ఈ దినము ప్రారంభం నుంచి డిసెంబర్ 25 ముగింపు వరకు మీరే తోడే ఉండి నడిపించమని ఇదిగో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ చిత్తమైతే ఇంకా పెందలాడి నిన్ను ఆరాధించి ఆ కృప మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో పాలు పొందిన నీ బిడ్డలకి ఉన్నటువంటి ప్రతి భయమును మీరు తొలగించుదురుగాక. ఇక మీదట వారి చేయి పట్టుకొని మీరు నడిపించుదురుగాక. నీ ఉన్నతమైనటువంటి ప్రేమతో నీ బిడ్డల్ని మీరు సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. ఈ ప్రార్థనలకు అనేక మంది రావటానికి మీరు కృప చూపించండి. ఈ ఉదయకాలంలో నీ మాటలు చూస్తూ వింటూ ఉన్నటువంటి బిడ్డలు కూడా మీరు ధైర్యపరిచి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఈ లోకానికి వచ్చాడనేటువంటి ఆ యొక్క ఆలోచన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఇంతవరకు తండ్రి మీ నామ మహిమాత కొరకు మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన కార్యములను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, ఈ మందిరము సమీపంగా ఉన్నటువంటి కుటుంబస్తులకును, సార్వత్రిక సంఘమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.